ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని క్రామర్స్ రూల్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మరి ఇచ్చిన ఈక్వేషన్స్ 2x మైనస్ వై ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 9, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో. ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 3 1 1 1 1 మైనస్ 1 1. వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9 6 2. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ, డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ రాశాం. దాని లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే +2 మైనర్ మ్యాట్రిక్స్ 1 1 మైనస్ 1 1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ దీని మైనర్ మ్యాట్రిక్స్ 1 1 1 1 +3 ఇంటూ దీని మైనర్ మ్యాట్రిక్స్ 1 1 1 -1. ఇప్పుడు డెట్ క్యాల్సీతో క్యాలిక్యులేట్ చేద్దాం, క్యాల్సీతో ఫైండ్ చేద్దాం. మోడ్లోకి వెళ్ళి మ్యాట్రిక్స్ 1 3/3 సైజ్, మ్యాట్రిక్స్ 2 -1 3 1 1 1 1 -1 1. ఇప్పుడు ఏసీ కొడితే మ్యాట్రిక్స్ సేవ్ అయిపోయింది. షిఫ్ట్ కొట్టి మ్యాట్రిక్స్ కొట్టి డెట్ కావాలంటే 7, షిఫ్ట్ కొట్టి మ్యాట్రిక్స్ కొట్టి మ్యాట్రిక్స్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మైనస్ డెట్ వాల్యూ ఎంత వచ్చింది -2. ఇప్పుడు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఏంటన్నా ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం ఈజ్ రీప్లేస్డ్ బై కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ పెట్టి డెట్ కట్టాలి. ఈ డెట్ని లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ప్లస్ మైనస్ ప్లస్ తీసుకొని ఎక్స్పాండ్ చేశాను. దీని వాల్యూ బ్లాంక్ పెట్టుకున్నాను. అదేవిధంగా డెల్టా 2 అంటే ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలం రీప్లేస్డ్ బై కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, దాన్ని కూడా లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేశాను. డెల్టా 3 అంటే థర్డ్ కాలం ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అది కూడా లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బై యూజింగ్ క్రామర్స్ రూల్ ఎక్స్ అంటే డెల్టా 1 బై డెల్టా, మనకు డెల్టా ఏమొచ్చింది -2 వచ్చింది. వై అంటే డెల్టా 2 బై డెల్టా -2 వేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా, డెల్టా వాల్యూ సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూలు కావాలి. ఇప్పుడు మోడ్లోకి వెళ్ళి ఈక్వేషన్స్, ఇది మనకున్న ఇచ్చినటువంటి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే లీనియర్ ఈక్వేషన్స్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. బై యూజింగ్ 2 -1 3 9 1 1 1 6 1 -1 1 2. ఇప్పుడు నాకేమొచ్చిందన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో డెల్టా వాల్యూ తెలుసు, జెడ్ వాల్యూ తెలుసు. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ జెడ్, -2 ఇంటూ 3 -6, -2 ఇంటూ 2 4 -2 ఇంటూ 1 -2. అంటే ఇప్పుడు నాకు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు -2, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు -4, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు -6. ఈ వాల్యూస్ ఈ పక్క వేసేస్తాను. -2 -4 కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ డెల్టా కనిపెట్టాం, డెల్టా 1 వచ్చింది, డెల్టా 2 వచ్చింది, డెల్టా 3 వచ్చింది. బై యూజింగ్ క్రామర్స్ రూల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా సబ్స్టిట్యూట్ చేసిన 1 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా సబ్స్టిట్యూట్ చేసిన వచ్చింది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా సబ్స్టిట్యూట్ చేసిన వచ్చింది. సో ఇలా చేస్తే మనం ఏ విధమైన మిస్టేక్ లేకుండా క్యాల్సి యూస్ చేసి ఆన్సర్ చేసుకోవాలి.